అదే బట్ చాలా మంది హీరోస్ కాలం ఎగరేసుకుని తిరగాలని చెప్పి ఆలోచిస్తారు. బట్ పద్మభూషణ్ అవార్డు అనేది ఓన్లీ మా బాలయ్య బాబు గారికి సాధ్యం. సో అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డు వచ్చినా సరే ఎవరికి అంత హ్యాపీనెస్ లేదు, కానీ బాలయ్య బాబు గారికి పద్మభూషణ్ అవార్డు వస్తే ఇక అందరికీ కూడా గూస్ బంప్స్ అనమాట. సో ఇక అదే ఆయన చేసిన కార్యక్రమాలు కానీ హెల్పింగ్ నేచర్ కానీ ఇవన్నీ కన్సిడర్ చేసి ఆయనకి భారత పద్మభూషణ్ అవార్డు అనేది కొంచెం లేట్గా రావడం జరిగింది. బట్ ఇంకా బిఫోర్ వచ్చింటే కనుక ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేటోళ్ళు అనమాట. పొలిటికల్ కార్నర్ కూడా ఉంది బాలయ్య బాబు అవార్డు రావడం అంటే పొలిటికల్ కార్నర్ అంటే మీరు ఎట్లా చెప్తున్నారు? అధికారంలో వాళ్ళే తెప్పించుకున్నారా అని చెప్పేసి అంటున్నారు. మరి 2014లో ఎవరు గవర్నమెంట్ ఉంది, 2011లో ఎవరు గవర్నమెంట్ ఉంది? అప్పుడు కూడా చంద్రబాబు గారి గవర్నమెంట్ ఉంది కదా, మరి అప్పుడు రాని అవార్డులు ఇప్పుడు వచ్చినాయంటే అంటే అప్పుడు పవర్లో ఉన్నారు కదా, మరి అప్పుడు లేదు, అప్పుడు లేవన్నారు, ఇప్పుడు లేస్తుంది. సో దానికి కూడా క్వశ్చన్ ఆన్సర్ ఉంది. సో ఇట్స్ పొలిటికల్ స్టంట్ ఏం కాదు, జస్ట్ ఆయన చేసిన కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ఇవన్నీ కూడా. బసవతారకం హాస్పిటల్కి సేవా కార్యక్రమాలు అనేది చేయడం జరుగుతుంది. సో అంటే మన కళ్ళకి ఓన్లీ ఒక బసవతారకం హాస్పిటల్ కనబడుతుంది, బట్ ఆయన ఇంటర్నల్ గా ఎన్ని చేసేది అనేది చాలా మందికి తెలియదు, చెప్పుకోవట్లేదు. సో చిరంజీవి అంటే బ్లడ్ బ్యాంక్ అంటారు, బాలబాబు అంటే బసవతారకం హాస్పిటల్ అంటారు, మహేష్ బాబు అంటే గుండె ఆపరేషన్ అంటారు. అయ్యే మనకు తెలుసు, బట్ లోపల వాళ్ళు ఎన్ని చేస్తారని మనకు తెలియదు కదా. సో హిందూపురం నియోజకవర్గానికి ఆయన సేవలు చేయకపోతే ఇన్నిసార్లు ఆయన ఎమ్మెల్యే అయ్యేటోడు కాదు. బట్ ఆయన హిందూపురం కూడా ఎన్నో సేవలు చేసింది కాబట్టి ఆయనకి హ్యాట్రిక్ ఎమ్మెల్యే అవ్వడం అనేది కూడా జరిగింది. సో ఫ్యూచర్ కూడా మళ్ళీ హిందూపురానికి బాలయ్య బాబు గారే బ్రాండ్ అంబాసిడర్. చిరంజీవి గారికి పద్మవిభూషణ్ కూడా వచ్చింది, బాలయ్య బాబు గారికి ఇప్పుడు పద్మవిభూషణ్ వచ్చింది. సో ఈ రెండింటిని మీరు ఎలా కంపేర్ చేస్తారు? అదే ఇప్పుడు పద్మభూషణ్ వచ్చినాక పద్మవిభూషణ్కి వెళ్తారు అనమాట. సో ఆయన అప్డేటెడ్ వర్షన్ అండ్ ఇప్పుడు అప్డేట్ అయ్యారు. బట్ ఇంకా అప్డేట్ వర్షన్ అంటే ఇంకా 1 year 2 years కూడా టైం పడుతుంది. సో ఈ లోపల ఆయన ఇంకా సేవా కార్యక్రమాలు చెప్పుకోవట్లేదు, చెప్పుకుంటే కనుక ఆయన కూడా పద్మవిభూషణ్ ఇస్తాము చెప్పలేము కదా. అదే తెలుగుడుగా మా అందరికి చాలా గర్వకారణం. సో బాలకృష్ణ అంటేనే అన్స్టాపబుల్ అంటేనే బాలయ్య బాబు గారు. సో అయితే ఎన్టీఆర్ గారు కూడా మిస్ చేశారు. ఇప్పటి వరకు ఎన్టీఆర్ గారికి బాలకృష్ణ గారికి డాన్స్ మధ్య చాలా గొడవలు అయ్యాయి, ఇంతకుముందు చూసారు మీరు కూడా. ఇప్పుడు ఆయన మిస్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? అదే ఇక కుటుంబానికి ఇంకా కొంచెం ఆయన దగ్గర అవుతున్నారని చెప్పి ఒక ఫీల్ అవడం జరిగింది. బట్ ఆ విష్కి బాలయ్య బాబు గారు కూడా రిప్లై ఇచ్చుంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేటోళ్ళు అనమాట. సో అదొక కొంచెం డిసప్పాయింట్మెంట్. బట్ ఎన్టీఆర్ గారు ఒక మెట్లు దిగినప్పుడు బాలయ్య గారు కూడా ఒక 2 మెట్లు దిగితే ఫ్యాన్స్ అందరికి ఖుషి అంతే. సో ఆయనకున్నది ఆయన ఉంటుంది కాబట్టి. బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు వచ్చింది కదా, దాని మీద మీ ఒపీనియన్ కరెక్ట్ అంటారా? యా తప్పకుండా అండి. అలాంటి అవార్డు అనేది ఎప్పుడో గతంలోనే రావాలి, చిరంజీవి గారితో పాటు బాలకృష్ణ గారు కూడా ప్రకటించాల్సిన సందర్భం ఉండే, కానీ కొన్ని రాజకీయ ఒత్తిళ్ల వల్ల కేంద్రం ప్రకటించలేదు. అది ఇప్పటికైనా ప్రకటించినందుకు ఒక తెలుగు వారిగా మేము ఆనందపడుతున్నాం. ఎందుకంటే ఇలాంటి అవార్డులు అనేది చాలా మందికి ఇక రావాలి, కొన్ని రాజకీయ ప్రమేయాల వల్ల కొంతమంది ఒత్తిళ్ల వల్ల అది లేట్ చేస్తున్నారు. సో ఎందుకంటే ఇటీవల మనం చూసినట్టయితే ఇది ఎలా అనుకుంటామంటే, ఇప్పుడు నిన్న బండి సంజయ్ గారు నిన్న ఈ రోజే పెట్టారు ప్రెస్ మీట్. అతను గద్దర్ గారికి అవార్డు అనేది ఇవ్వము, అతను నక్సల్ భావజాలము, అలాంటి వారికి ఎందుకు ఇస్తాము, మేము మీరు ఎన్ని పేర్లు పంపినా ఎంతమంది లిస్టు పంపినా కూడా ఇవ్వము మేము అని ఒక కేంద్ర మంత్రిగా అలా మాట్లాడడం జరుగుతుంటే, అంటే ఒక తెలుగు వాడై ఉండి ఒక కేంద్ర మంత్రి అయి ఉండి అతనికి తెలివి ఉందా లేదా అనేది ఒకసారి తెలుగు ప్రజలు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఒక తెలుగు వారిగా సాటి తెలుగు ఒక ప్రముఖులను గుర్తించి అలాంటి అవార్డు ఇప్పించాల్సిన బాధ్యత కలిగిన ఒక మంత్రి ఈరోజు తెలుగు వారిని చాలా కించపరిచినట్టు మాట్లాడినట్టుగా మేము అనుకుంటున్నాం. అని కావాలని ఆపుతున్నారు కొంతమంది వాళ్ళ బీజేపీలోనే. ఎందుకంటే అలా ఆపడం సరికాదు. ఎందుకంటే ఒక చనిపోయిన వ్యక్తి పైన ఈరోజు నిందలు వేస్తూ వాళ్ళను కించపరిచే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటివి చేయకూడదు. రావాలి, తప్పకుండా రావాలి. గద్దరికైనా కూడా ఎవరికైనా కూడా, ఎందుకంటే చేసిండు, చాలా సేవా కార్యక్రమాలు చేసిండు, పేదల కోసం పోరాడిండు. అలాంటి వ్యక్తిత్వం అలాంటి భావజాలం ఉన్నందుకు ఇవ్వాలి, కానీ ఇట్లా వ్యాఖ్యలు చేయడం సరికాదని నేనైతే. అవును, మందకృష్ణ మాదిగ కూడా చాలా ఒక దళితులు కూడా చాలా గర్వించాల్సిన విషయం. అతను ఎన్నో పోరాటాలు చేశాడు, చాలా మంది కోసం అతను ఉద్యమాలు చేసి చాలా రకాలుగా సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం జరిగింది. కాబట్టి రావాలి తప్పకుండా. కాకపోతే ఏంటంటే
ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కేంద్రం వెంటనే ప్రకటిస్తే బాగుండేదని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఎన్టీ రామారావు అంటే సైకిల్ తొక్కేవాడు. ఎన్టీ రామారావు అంటే సీఎం ఉన్నప్పుడు బాలకృష్ణ పదవి ఎందుకు రాలేదు? ఎన్టీ రామారావుని ఒక ఫస్ట్ భార్య ఉండేది. ఆ భార్య మాట్లాడడానికి క్లారిటీ లేదు, అయితే ఎన్టీ రామారావు దేవుడు. ఎన్టీ రామారావు దేవుడు అయినా ఆయన సైకిల్ మీద తొక్కువాడు. అందుకే రామారావు గారు చాలా మంచోడు అయినా. అంటే జూనియర్ ఎన్టీఆర్ కూడా మంచోడే. అంకుల్ అంకుల్ మాట్లాడండి. ఎన్టీ రామారావు దేవుడైనా, పెద్ద ఎన్టీఆర్ అంటే దేవుడైనా కాదని ఎవడన్నారు? ఆయన దేవుడైనా దేవుడే సార్, ఇప్పుడు సామాజిక సేవ చేసే వాళ్ళు, రాష్ట్రాల కోసం కష్టపడే వారు, మన గద్దర్ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వీళ్ళని గుర్తించకుండా అంటే ఇలాంటి వాళ్ళకు కూడా వచ్చేది ఉండేదని కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు అన్ని ఒకేసారి ఇవ్వరండి. కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఏదైతే వెళ్ళిందో, ఏ ప్రపోజల్ వెళ్ళిందో ఆ ప్రపోజల్ పరిశీలించి అతను అర్హుడా కాదా అని నిర్ణయించి ఇస్తుంది. చాలా మంది మేధావులు నిర్ణయిస్తారు. ఇక్కడ మనం చెప్పుకున్నంత ఈజీ కాదు. గద్దరికి ఎందుకు ఇవ్వలేదు, వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు, వీళ్ళకి ఎందుకు ఇవ్వలేదు అంటే మనం అడిగే ప్రశ్న కాదు అది. వాస్తవంగా మనం చేసే ఈ పెద్దవాళ్ళు చేసే సేవల వల్ల, చిన్నవాళ్ళు చేసే సేవల వల్ల కేంద్ర ప్రభుత్వం గుర్తించినప్పుడు తప్పనిసరిగా గద్దర్ గారు కూడా వస్తుంది ఏదో రోజు. కాబట్టి గుర్తించేదాకా కొంచెం టైం పడుతుంది. ఈ గద్దర్ గారి విషయాలన్నీ కేంద్ర ప్రభుత్వాన్ని చేర్చాలంటే కొంత సమయం పడుతుంది. అంటే చిరంజీవి గారికి పద్మవిభూషణ్ ఇచ్చి మరి బాలయ్యబాబు గారికి పద్మభూషణ్ ఇవ్వడానికి రీజన్ ఏమైనా ఉండొచ్చు? రీజన్ ఏమి ఉండదండి దానికి. ఆయన చేసిన సేవలకి ఫస్ట్ పద్మభూషణ్ ఇచ్చారు కదా. ఆయనకి ఫస్ట్ ఏమి ఇచ్చారు? చిరంజీవి గారికి పద్మభూషణ్ ఇచ్చారు కదా, తర్వాత పద్మ విభూషణ్ ఇచ్చారు. మరి ఆయన తక్కువ సేవలు చేస్తారని తెలియదు ఆయన చేసే సేవ. ఆ బ్లడ్ బ్యాంక్ వెళ్ళి చూడండి, ఎంత బ్లడ్ మన హైదరాబాద్ లో కానీ ఇతర రాష్ట్రాలు కూడా పంపిస్తున్నారు వాళ్ళు. ఒకసారి మీరు బ్లడ్ బ్యాంక్ లో ఒకసారి పెట్టండి మీరు, అంత యూట్యూబర్స్ అంతా ఎంత బ్రహ్మాండమైన సేవ చేస్తున్నాడు ఆయన. ఎవరికి తెలియదు. మేము 2-3 రోజులు మొన్న మెడికల్ క్యాంప్ ఒకటి పెట్టాము అక్కడ. చాలా అద్భుతంగా, మనం ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు ఎంతో మంది బ్లడ్ బ్యాంక్ వెళ్ళి బ్లడ్ ఇస్తుంటారు, ఆ బ్లడ్ సరఫరా చేస్తుంటారు. కాబట్టి అలాంటి సేవలు చాలా ఉంటాయి. ఆ సేవలను గుర్తించుతుంది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం గుర్తించిన తర్వాత అదే పలానా రాష్ట్రంలో పలానా గొప్ప వ్యక్తి ఉన్నాడు, ఆయన గుర్తించాలి మనం అని ఆలోచించి గౌరవిస్తుంది. పద్మభూషణ్ కానీ పద్మ విభూషణ్ కానీ. ఫ్యూచర్ లో బాలయ్యబాబుకు పద్మవిభూషణ్ వచ్చే ఛాన్స్ ఏమో గుర్తిస్తూ వస్తుందిగా. ఇప్పుడు ఆయన సేవలు ఇంకా పెంచుకుంటూ పోయాడు. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉండి కూడా ప్రజాప్రతినిధిగా ఇప్పుడు హిస్టరీ కదా, మరి హిస్టరీ కొట్టాడు. ఇంకా సేవలు పెరుగుపరుచుకుంటూ పోతే పద్మ విభూషణ్ కాదు ఇంకా పెద్దదేమైనా అవుతుంది. భారతరత్న కూడా రావచ్చు, మనం చెప్పలేం కదా.